వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. 2 గంటల పాటు అన్ని సమస్యల్ని క్షుణ్ణంగా తెలుసుకున్నారు. రోగులతో, ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్వహణపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఉండగానే పాము కరిచి వచ్చిన వృద్ధురాలు, వైద్య సదుపాయం లేదని నల్గొండకు పంపిన వైద్యులు, మార్గం మధ్యలోనే ఆ మహిళ మరణించింది. ఆసుపత్రి సమస్యపై కలెక్టర్కు సిపిఎం నాయకులు వినతి పత్రం ఇచ్చారు. డ్యూటీలో ఉన్నట్టు చూపిస్తూ 5 డాక్టర్లు హాజరైన తీరుపై సీరియస్ అయ్యారు కలెక్టర్. త్రాగటానికి మంచినీళ్లు లేక బయట నుండి నీళ్లు తెచ్చుకుంటుంటే ఏం చేస్తున్నారు? విధులు సక్రమంగా నిర్వహించని డాక్టర్లకు షోకాజు నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డెంటల్ డాక్టర్ రాకున్నా రెగ్యులర్ గా వచ్చి వైద్యం చేస్తున్నట్టు రికార్డులో ఉండటం ఏంటని ప్రశ్నించారు. గతం కంటే కాన్పుల సంఖ్య ఎందుకు తగ్గిందని, దానికి గల కారణాలు ఏంటని ఆరా తీశారు. 15 మంది స్టాఫ్ నర్సులకు ఒకే కామన్ టాయిలెట్ ఉందని తెలిపారు. స్టాఫ్ నర్సులు శానిటేషన్ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఏజెన్సీ కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి సీరియస్ అయ్యారు కలెక్టర్. పేదలకు వైద్యం అందించే ఆసుపత్రిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక జారీ చేశారు. రోగుల పట్ల ప్రేమగా ఉండాలని, బయటికి మందులు రాయొద్దని, దురుసుగా మాట్లాడొద్దని స్టాఫ్ నర్సులకు సూచనలు చేశారు. దీనిలో కొంత నిర్లక్ష్యం కనపడుతుంది క్లియర్గా. దాదాపుగా 5 మంది వైద్యులు ఎవరైతే హాజరు కావాల్సిన వాళ్ళు ఉన్నారో అనధికారికంగా గైర్హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పారామెడికల్ స్టాఫ్ మాత్రం అటెండ్ అయినారు. అందరూ కూడా ఆకస్మికంగా వచ్చినప్పటికీ ఈవెన్ హెడ్ నర్స్ గారు వారికి కాలుకు ఇబ్బంది ఉన్నప్పటికీ ఆమె అటెండెన్స్ కనపడింది, నిబద్ధత కనపడింది. పారామెడికల్ అందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా డాక్టర్లు మాత్రం ఒక డాక్టర్ ఉన్నారు. అంతకుముందు ఒక డాక్టర్ వచ్చేసి పీడియాట్రిక్ చూసి మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది అనాథరైజ్గా. అదేవిధంగా మిగతా 5 డాక్టర్లు కూడా ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా వెళ్ళిపోవడం అనేది ఇది విచారకరం. ఇది తీవ్ర నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. ఇమీడియట్గా వీళ్ళకి 24 అవర్స్లో వాళ్ళు షోకాజ్ నోటీస్కి ఎందుకు చర్యలు తీసుకోవద్దు అని అడగడానికి ఎక్స్ప్లెనేషన్ కాన్ఫర్ చేస్తున్నాం ఈరోజు. ఎందుకంటే సిఎస్సి 24/7 అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులకి ఇది ఒక వరంలాగా ఉండాలి. ఇక్కడ మొత్తం ఏదొచ్చినా కానీ మాకు ప్రభుత్వ దవాఖానా ఉందని వచ్చే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్ కనపడుతుంది. డెఫినెట్గా ఇక్కడ పర్ఫెక్ట్గా అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ చేయటం, ఆర్డీఓస్ కూడా పంపించడం, అదేవిధంగా జిల్లా అధికారులు కూడా పంపించడం జరుగుతుంది. సెట్ అయ్యేంత వరకు కూడా నిరంతర పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఈ 5 వైద్యులకు మాత్రం షోకాజ్ నోటీస్ జారీ చేస్తాము. వారు సరైనటువంటి వివరణ ఇవ్వకపోతే తీవ్రమైనటువంటి చర్యలు తప్పవు. నాట్ ఓన్లీ ఇది కాకుండా ప్రభుత్వంలో మొత్తం ప్రభుత్వం ఉన్నటువంటి వైద్య ఏవైతే ఉన్నాయో టోటల్ హాస్పిటల్స్ మీద టోటల్గా టూరింగ్ జరుగుతుంది, ఇన్స్పెక్షన్ జరుగుతుంది. నిన్ననే రివ్యూ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ నిర్లక్ష్యం ఉన్నా సహించేది లేదు. ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ సరిగ్గా లేవు, బ్లాక్ అయినాయి, తర్వాత మంచినీటి సౌకర్యం లేదు, ఇవన్నీ చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఇది తప్పనిసరిగా దాన్ని కూడా పరిశీలిస్తాం. ఏఈని వాళ్ళనే అవన్నీ కూడా చెక్ చేయమని చెప్పినాం. వాటి యొక్క పనులు కూడా గౌరవ శాసనసభ్యులు కూడా ఇక్కడ వేముల వీరేశం గారు కూడా చెప్పడం జరిగింది. నాతో ప్రత్యేకంగా హాస్పిటల్ తనిఖీ చేసి ఆ యొక్క హాస్పిటల్ గాడిలో పెట్టాలని కూడా నాకు వారం క్రితం చెప్పారు. అది కూడా మనసులో ఉంది. అదేవిధంగా వారి శాసనసభ్యులు గారి యొక్క ఫండ్స్ లేకపోతే ఇతరత్ర ఫండ్స్ తోటి పూర్తి స్థాయిలో ఇక్కడ కావాల్సిన అవసరాలు ఏవైతున్నాయో తీర్చే విధంగా చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా కనబడ్డది. పేషెంట్స్తో కూడా మాట్లాడినాం. యాక్చువల్గా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఉన్నటువంటి సిస్టమ్ తోటి. ఇక్కడ నర్సులు ప్రేమగా చూస్తున్నారని, ఒక్క వాటర్ మాత్రం ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది. ఆ కొరత తీరుస్తాం. అదేవిధంగా టాయిలెట్ బ్లాక్స్ కూడా మొత్తం కూడా రిపేర్ చేయించి అన్నీ కూడా సవ్యంగా అయ్యేటట్టుగా ఈ 10 రోజుల్లో ఒక యుద్ధ ప్రాతిపదికన చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ పరిస్థితి చూస్తే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎవరైతే కాన్పులు ఏదైతే జరగాల్సిన ఉద్దేశం ఉందో అది తగినంత స్థాయిలో జరగట్లేదు. నార్మల్ డెలివరీస్ ఒకటే వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా సర్జరీస్ అనేది ఇక్కడ ఆపరేషన్స్ అయితే అనే నమ్మకం ప్రజల్లో కలగట్లేదు. కాబట్టి అది కల్పించే విధంగా నిరంతరం ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎనస్థీసియా డాక్టర్ కూడా ఉన్నాడు, ఎక్స్పర్ట్. కాబట్టి మత్తు డాక్టర్ ఉన్నాడు, గైనకాలజిస్టులు ఉన్నారు. సో ఉన్నప్పుడు డెఫినెట్గా సర్జరీలు కావాలి. ఆపరేషన్లతోటి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేట్టుగా చేసే విధంగా ఉండాలి. ఇప్పటివరకు అయినవి కూడా చూస్తే నార్మల్ డెలివరీస్ అయితే అవి కూడా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం లేకపోవటమే. నమ్మకం ఉంటే అసలు క్యూ కట్టి వస్తారు, ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా హాస్పిటల్స్లో చూస్తే భువనగిరి జిల్లా కేంద్ర హాస్పిటల్ కానీ ఇతరత్ర హాస్పిటల్స్ కానీ ఆ నమ్మకం కలిగినటువంటి హాస్పిటల్స్. కాబట్టి ఇక్కడ డాక్టర్లు ఉన్నప్పటికీ తగినంతటువంటి వైద్య సేవలు అందట్లేదని నేను కూడా ఏకీభవిస్తున్నా. దీన్ని నెల రోజుల్లో సెట్ చేసే విధంగా ఇంకా కావాలంటే జిల్లాకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన వైద్య శాఖ అధికారులతో కూడా మాట్లాడి ఇంకేమన్నా మనం కొత్త డాక్టర్ని ఇక్కడ ఏమైనా డిప్యూట్ చేయగలుగుతామని కూడా ఆలోచన చేసి
ఈ హాస్పిటల్ని సెట్ చేసేంత వరకు కూడా సూపర్వైజ్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.